హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చిన్న మెసేజ్ ఏంటంటే అండి, కొంతమంది పిల్లలు తెలియనితనంతో కానీ పెద్దవాళ్ళు చెప్పకపోవడంతో కానీ ఇంకా మనకు కనపడే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ అయితే ఇవ్వరు. అది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నతనం కదా తెలుసుకుంటుందిలే అనుకుంటారు, కానీ మన చిన్నతనం నుంచే వాళ్ళకి నేర్పాలి. ఏంటి అనేది అంటే ఫౌండేషన్ అనేది చిన్నతనం నుంచే పడాలి. పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని అలా కించపరచకూడదు అని చెప్పి మనం చెప్తేనే పిల్లలు తెలుసుకుంటారు. ఏదైనా మనం మౌల్డ్ చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళ బ్రెయిన్ అనేది ఎదుగుతుంది. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మన పిల్లలకి మనమే నేర్పించుకుంటూ వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళాలనేది ఈ మెసేజ్ అనమాట. అలాగే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదన్నా వస్తువు నచ్చినప్పుడు అది ఇప్పించకపోతే రోడ్డు మీద చాలా మారం చేస్తారు. అది దక్కేదాకా వాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటారు. కానీ ఆ ఏడుపు కానీ ఆ పద్ధతి కానీ మనం చిన్నప్పటి నుంచే బేసిక్ నుంచే మాన్పించదలుచుకున్న ఎంతో కొంత ప్రయత్నం చేసామనుకోండి, ఎప్పుడొకప్పుడు అనేది ఆ మార్పు జరుగుతుంది. ఏంటి అంటే వాళ్ళకి ఆ విలువ తెలియజేయాలి. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ప్లస్ అది కొనచ్చా కొనకూడదా అని మనం స్టెప్ బై స్టెప్గా వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తే ఎంతో కొంతవరకు మారచ్చు. అంటే మా పిల్లలు వింటారు అని నేను చెప్పను. ఆడపిల్లల మనస్తత్వం వేరుగా ఉండొచ్చు, మగపిల్లల మనస్తత్వం వేరుగా ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనం మార్చడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత వాళ్ళు మారచ్చు. అంతేగాని వీడు విండు ఇది విందు ఇలా చేసేద్దాంలే అని చెప్పి మాత్రం ఆలోచించకూడదు. అది మంచా చెడా కొనచ్చా కొనకూడదా అని మనం కూడా ఆలోచించే ఆ అలవాటు అనేది మాన్పించాలి. ఎందుకంటే నాకు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు అలా చేసే అలవాటు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పద్ధతి కూడా చాలా పిల్లల విషయంలో ఏ విషయాన్నైనా టాలరేట్ చేయొచ్చు, కానీ ఆ పద్ధతి మాత్రం ఎందుకో కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. సో నా అలవాటు నేను చెప్పాను, ఎవరి పిల్లల ఇష్టం వాళ్ళది. సో కానీ మంచిగా ప్రయత్నించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. వినడం అలవాటు చేసేది మనమే చెయ్యాలి. సో ఇదనమాట ఫ్రెండ్స్, ఇది నిన్న ట్యూస్డే వ్లాగ్. మార్నింగే క్యారేజీ కావాలి, మా వారు బయటికి వెళ్తారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి ఎర్లీగా గబగబా కానిచ్చేసుకుంటున్నాం అనమాట. మా వారు వంకాయ తినరు, అందుకని చెప్పి ఆయన లేనప్పుడు మా కోసమే సపరేట్గా ఇంకా వంకాయ కూర ఒకటే మేము అడ్జస్ట్ అయిపోతాం. లిక్విడ్ కావాల్సి వస్తుంది, ఇంక దాని జతకని చెప్పేసి చారు పెట్టేశాను. పిల్లలు టిఫిన్కి బదులు అన్నం తినేస్తా అన్నారు. ముందు రోజు కొద్దిగా మా బలం అని చెప్పి చద్దన్నం వండేశాను. అన్నం వండేసరికి ఆ చారు వేడివేడిగా పోసుకుని చద్దన్నం అయితే తినేశారు. ఇంక మా పెద్దమ్మాయి చారు తిందు, వంకాయ కూర ఒకటి సరిపోతుంది, కూర అప్పటికి ఇంక అవ్వలేదు. అందుకోసం అని చెప్పి దానికి ఇష్టమైన టమాటా పచ్చడి ఉంది, అది వేసుకుని అయితే తన అన్నం తినేశారు. ఇంకా మా వారికి మా మామగారికి నాకు అయితే ఈ పొంగలాలు అయితే పోస్తున్నాం. అత్తయ్య గారు అయితే దీపారాధన అయ్యాక తింటా అన్నారు. ఈ మార్నింగ్ ఇక్కడ కాసేపు పొయ్యి దగ్గరికి వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని పొయ్యిల మీదకి వెళ్ళేసరికి హడావుడి మామూలుగా అయితే ఉండదండి. ఈ బట్టలు అయితే ఓ పక్కన జాడిచ్చేసి దండం మీద అయితే వేసాను. ఈ ఇళ్ళన్నీ క్లీన్ చేసేసుకోవడం, ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడం, ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఉల్లిపాయలు కొద్దిగా బాగు చేసుకోవడం, ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీలోకి. ఈ అట్ల పిండి లైట్గా ఎందుకో ఎండ ఎక్కువ ఉంటుందేమో, ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ కొద్దిగా పులుపు వచ్చింది 2 డేస్కే. సో అందుకోసం అని చెప్పి ఆ పులుపుది అలా తినడం ఇది లేక ఇష్టంగా లేక, సర్లే ఇలాగైతే కొద్దిగా ఇష్టంగా తింటారులే, ఆ పులుపుది అలా ఏం తినగలుగుతారులే అని చెప్పి అలా అయితే చేస్తుంది. ఇదిగో మా పెద్దమ్మాయి అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి తను దేవుడి దగ్గర దండం పెట్టేసుకుంది. ఏదో ఒక్కొక్కసారి ఇలాంటి కొన్ని పద్ధతులు మనం అలవాటు చేయాలి అని చెప్పి. రోజు చేస్తే మంచిదేలే, కానీ ఏం చేస్తుందంటే ఒక్కోసారి హడావుడిలో మర్చిపోద్ది. మ్యాక్సిమం తలకు పోసుకున్న రోజు మాత్రం కంపల్సరీ పిల్లలిద్దరూ అలా దండం పెట్టుకుంటారు. నేను మాత్రం రోజు స్నానం చేసి రాగానే అలా పెట్టేసుకుంటా. పూజ చేసినా చేయకపోయినా ముందు స్నానం చేసి రాగానే ఫ్రెష్ అయ్యి వచ్చాం, ఫ్రెష్ మైండ్తో ఉంటాం, దేవుడికి ప్రశాంతంగా 5 నిమిషాలు నమస్కారం చేసుకున్నా చాలు కదా అని చెప్పేసి అదో ఉద్దేశం. సో అంట్లు మా అమ్మగారికి అలా చేస్తూ పొయ్యి మీద అయితే వంకాయ కూర అయిపోయింది. 8:30 కల్లా, ఇంకా 8:30 కూడా కాదు 8 అవుతుందండి. 8:30కి చిన్నమ్మాయికి, 8కి పెద్దమ్మాయికి, ఇంక ఇద్దరిని ఒకేసారి పంపించాలి, దూరం స్కూల్ కదా అని చెప్పేసి 8కే కంగారు పడిపోతున్నా. చిన్నమ్మాయి అయితే ఆన్ టైంలో వెళ్ళిపోతుంది. ఈ పెద్దమ్మాయి ఇంక అన్నీ అయ్యి బయలుదేరేసరికి కరెక్ట్గా 8 అవుతుంది. కరెక్ట్ 8:05 కల్లా అలా ఉంటుంది. 5 మినిట్స్ కాబట్టి పర్వాలేదమ్మా, ఎక్స్క్యూజ్ ఉంటుంది అని అంటుంది. మ్యాక్సిమం పంపించడానికే ట్రై చేస్తాను 8 కల్లా. ఒక్కో రోజు లేట్ అవుతుంది, ఒక్కో రోజు మాత్రం చెప్పలేము. సో ఈ జెల్ అయితే కొంచెం పెద్దమ్మాయి ఇంక నేను హడావుడిగా ఉన్నప్పుడు ఒక్కో రోజు వేసేసుకుంటుంది, ఒక్కో రోజు నన్ను వేయమంటుంది. ఇంక చిన్నమ్మాయికి మాత్రం 2 జెళ్ళు రిబ్బన్స్తో కాబట్టి నేనే వెయ్యాలి. ఇంకా క్యారేజ్ అయితే సర్దేస్తున్నా. చాయిస్ ఉంటుంది అనమాట, పలానా వీళ్ళు రోజు ఏంటంటే వాళ్ళ ముందే క్యారేజీలు సర్దా కదా మంగళవారం రోజు. అందుకోసం అని చెప్పి ఏం కూర కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పి ఇంకా వాళ్ళని అడిగే పెడతాను.
ఈ చిన్నమ్మాయి వంకాయ కూర వద్దంది. లిక్విడ్ తనకిష్టం. లిక్విడ్స్ అంటే చారు, పెసరకట్టు ఇట్లాంటియి. సో, అందుకోసం అని చెప్పి ఇంక తను చారు వరకే పెట్టుకెళ్ళింది. ఇంక నేను కూడా అట్లాగేసి నాకు కూడా క్యారేజ్ సర్దేసుకుని నేనైతే రెడీగా ఉన్నాను. అలా వీళ్ళిద్దరినైతే స్కూల్‌కి పంపించేశాను. ఈవినింగ్ వచ్చేసరికి మా పెద్దమ్మాయికి ఫ్రెషర్స్ డే పార్టీ ఉందంట నెక్స్ట్ డే. అంటే ఇవాళ. అందుకోసం అని చెప్పేసి తనైతే జ్యువెలరీ అయన్నీ అయితే నేనెళ్ళేసరికి ప్రిపేర్ అయిపోయింది. క్లాసెస్ ఏం జరగలేదంట. అన్ని డ్యాన్స్ ప్రాక్టీసులు జరిగినాయమ్మ. క్లాసెస్ ఏం జరగలేదు. సో, రీడింగ్ వర్క్ ఏం లేదని చెప్పి ఈ వర్క్ అయితే పెట్టుకుంది. ఇంకా తను కొంచెం పెద్దయింది కాబట్టి ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలని తనకు తెలుసు కాబట్టి తను ఆ ప్రిపరేషన్‌లో ఉంది. ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇంక తనొక్కతే కూర్చొని చదువుకుంటుంది. ఈ క్లాసెస్ అంటే తనకంటే ఫ్రెషర్స్ డే పార్టీ ఉంది గానీ, తిన హోంవర్క్స్ తినకి యాజ్ యూజువల్‌గా ఉంటాయి కదా! అందుకోసం అని చెప్పి తినైతే చదువుకుంటుంది. ఇంక నేను బయట నుంచి వచ్చేసరికి ఈ టిఫిన్ వచ్చేసరికి ఇంకా బయటే తినేసారండి. ఇంక మా మావయ్య గారు ఇప్పించేశారు. ఎందుకంటే మంగళవారం రోజు ఈయన ఉండరు. అందుకని మావయ్య గారే స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తారు. ఇంకా వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి ఇళ్ళైతే క్లీన్ చేసేసుకున్నాను. నైట్ క్లీన్ చేయకూడదు. ఇంక మేము వచ్చేసరికే లేట్ అయిపోయిద్ది కాబట్టి ఇంకా ఇల్లు కొంచెం చిరాకుగా ఉంటే ఇంక అప్పుడే క్లీన్ చేసుకుంటాము. నేను అన్నం పెట్టేసి బట్టలు మడతేసేలోపు ఇంకా మా పెద్దమ్మాయి అయితే కొద్దిగా ఇల్లు క్లీన్ చేసేసింది. బట్టలు మడతేయడం అనేది కూడా ఏంటంటే రోజులో ఆ పని కూడా పెండింగ్ పెట్టుకోకుండా క్లీన్ చేసేసుకుని అలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇల్లు కొంచెం చూడడానికి నీట్‌గా అనిపిస్తది. ఇలా ఇల్లు ఏంటంటే ఒక్కో రోజు అసలు దుమ్ము ఉండదండి. ఎవరు ఉండం కాబట్టి ఒక్కో రోజు మాత్రం ఎక్కువ ఉంటది. బట్టలు ఇలా ఇదిలిచ్చి మడతలేస్తున్నా కదా! దీనికి కూడా ఒక చిన్న టిప్ ఉంటదండి. ఏంటంటే ఇదిలిచ్చి మడతేయడం వల్ల 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే దుమ్మున్నా పోతుంది చీమల్లాంటియి. ఇంకోటుంటే దోషం ఏమన్నా పోతుందని చెప్పి పెద్దోళ్ళు చెప్తారు. సో, ఈ 2 రీజన్స్ వల్ల బట్టలు రివర్స్ చేసి అట్లా దులిపి మడత పెట్టుకుంటే శుభ్రంగా ఉంటాయి. 2 రీజన్స్ వల్ల కూడా సైంటిఫికల్‌గా ప్లస్ ఏంటంటే మనకు కూడా పురుగులు అయి కుట్టకుండా ఉంటాయన్నమాట. ఓకే. బై ఫ్రెండ్స్.